హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన ఫిఫ్త్ సిరీస్లో థర్డ్ వీడియో వచ్చేసి ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ హూజ్ యాక్సిస్ ఇస్ ప్యారలల్ టు వై యాక్సిస్, ఈ అన్ని ఎలిప్సెస్ మీద కొన్ని క్వశ్చన్స్ని డీటెయిల్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏందో చూద్దాం. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose axes are coordinate axis 1. Distance between foci is equals to 8 and distance between directrices is equals to 32. 2. Passes through -2, 2 and 3, -1. సో మనల్ని ఏం చేయమంటున్నాడు, ఇందులో ఏం కనుక్కోమంటున్నాడు, మనల్ని ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇంకేమి ఇచ్చిండు, ఊస్ యాక్సిస్ ఆర్ కోఆర్డినేట్ యాక్సిస్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ యాక్సిస్ ఎలిప్స్ యొక్క మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ వచ్చేసింది కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఎక్స్ డాష్ ఎక్స్ డాష్ వై డాష్. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఎప్పుడైతే ఎలిప్స్ యొక్క యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ అయిందనుకో, దాని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంది చెప్పండి, x square by a square plus y square by b square is equals to 1. ఓకే, అయితే ఇందులో కూడా మనకి రెండు రకాల ఎలిప్స్లు ఉంటాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇది, నెక్స్ట్ వచ్చేసి ఇది. సో మనము ఇందులో ఏ ఎలిప్స్ కన్సిడర్ చేయాలనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఉందంటే దిస్ ఎలిప్స్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఒకవేళ బి గ్రేటర్ దాన్ ఏ ఉందంటే దిస్ ఎలిప్స్ యూ హ్యావ్ టు కన్సిడర్. రెండు ఎలిప్స్లకి ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1. అయితే ఇప్పుడు మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అయ్యే ఎలిప్సెస్కి టూ ఎలిప్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఆ 2 ఎలిప్సెస్లో మనం ఏ ఎలిప్స్ తీసుకోవాలనేది చాలా చాలా కన్ఫ్యూజన్. ఓకే, అయితే మనము ఇక్కడ మనకి ఏం స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే మనం తీసుకోవాల్సిన ఎలిప్స్ ఏంటంటే ఇదే, అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1, ఏ గ్రేటర్ దాన్ బి అని తీసుకోవాలి. ఓకేనా? సో ఈ ఎలిప్స్ తీసుకోవాలి. చలో, ఫస్ట్ ఏమి ఇచ్చిండు మనకి, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై 8 ఇచ్చిండు, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ 32 ఇచ్చిండు. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే ఓకే, మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దాం. సెంటర్ ఏంది 0, ఓకే, సెంటర్ ఆరిజినే ఉంటుంది. నెక్స్ట్ ఫోకస్ ఎంత, ఏ కామా 0, ఇదెంత -ఏ కామా 0. సరే, ఇక్కడ డైరెక్ట్రిసెస్ గీయలేదు, మీకోసం చిన్నగా గీస్తున్నా. దిస్ ఈజ్ డైరెక్ట్రిసెస్. ఓకే, దిస్ ఈజ్ డైరెక్ట్రిక్స్. ఓకే, చలో, ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఫోకై మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఏ. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఏ. సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఏఈ ప్లస్ ఏఈ ఈజ్ నథింగ్ బట్ 2AE. సో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకై విచ్ ఈస్ నథింగ్ బట్ 2AE ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్ట్రిసెస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ బ్లైండ్గా. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి A/E. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి A/E. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు, సెంటర్ అనేది రెండు డైరెక్ట్రిసెస్కి మిడ్ పాయింట్, సెంటర్ అనేది రెండు ఫోకైకి మిడ్ పాయింట్, సెంటర్ అనేది మేజర్ యాక్సిస్ ఎండ్స్కి కూడా మిడ్ పాయింటే, అన్నిటికీ మిడ్ పాయింట్ సెంటర్ అనేది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో A/E ప్లస్ A/E ఎంత చెప్పండి, 2A/E. సో 2A/E ఈజ్ ఈక్వల్స్ టు 32. సో ఇప్పుడు మీరు ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే, ఎంసెట్కి కూడా ఇవే ట్రిక్స్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఎంత, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ ఎంత, అండ్ ఏమంటారు సెంటర్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏమంటారు ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్, సెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఫోకై, సెంటర్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్రిసెస్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? చలో, సో 2AE ఈజ్ ఈక్వల్స్ టు 8 అంటే ఏఈ వాల్యూ ఎంత, 8/2. 2 1s are 2 4s are. సో ఏఈ వాల్యూ ఎంత వచ్చింది, 4. నేనేం చేస్తున్నా అంటే ఏని ఇటు సైడ్ పంపించుకుంటే ఈ వాల్యూ వచ్చేసి 4/A. డన్నా? సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4/A ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2A ఇంటూ 4/A ఈజ్ ఈక్వల్స్ టు 32. మీది కట్ట వెళ్తే 2A స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 32. సైడ్కి చేద్దాం. 2A స్క్వేర్ బై ఈజ్ ఈక్వల్స్ టు 32 ఇంటూ 4. A square is equals to
32 into 4 by 2. 2 1s are 2 2s are, which is nothing but 32 2s are 64. A is equals to square at both the root అవుతుంది. Root 64 is nothing but 8. So what is the value of A? 8. ఓకే, ఇప్పుడు నాకు ఏ వాల్యూ వచ్చిందంటే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఈ. ఈ ఎంత? ఈ ఈజ్ ఈక్వల్స్ టు 4/8 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2. సో నాకు ఈ వాల్యూ కూడా వచ్చింది, ఏ వాల్యూ కూడా వచ్చింది. సో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్లో మనకి ఏ వాల్యూ వచ్చింది, మనకి ఇంకా కావాల్సింది ఏంది? బి వాల్యూ. సో బి వాల్యూ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి? ఎసెంట్రిసిటీ ఫర్ దిస్ ఎలిప్స్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అంటే ఏముంది మనకి? ఈ వాల్యూ ఎంత చెప్పండి? 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత? ఏ 8 కాబట్టి ఏ స్క్వేర్ 64 మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే మళ్ళీ 64. 64ని పంపించండి. 64 ఇంటూ 1/4 ఇది ఈక్వల్స్ టు 64 మైనస్ బి స్క్వేర్. 4 1s are 4 6s are. ఓకే, ఈ బి స్క్వేర్ ఇటు పంపించండి. బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఈ 16 అటు పంపిస్తే 64 మైనస్ 16. 64 మైనస్ 16 ఎంత చెప్పండి? 5 14 8 4 48. సో బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 48. సో నాకు ఏ స్క్వేర్ వాల్యూ తెలుసు, బి స్క్వేర్ వాల్యూ తెలుసు. సో డైరెక్ట్లీ నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 64 ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ వాల్యూ ఎంత? 48 ఇది ఈక్వల్స్ టు 1. సో మనకి ఇట్లా మనకి ఎలిప్స్ ఈక్వేషన్ వచ్చేసింది. సో క్లియర్గా అర్థమైందా? ఇది ఫస్ట్ నుంచి డీటెయిల్గా నేను ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినా మీకు అర్థం కావాలని. నెక్స్ట్ ఇట్ పాసెస్ త్రూ -2, 2 3, -1. సో నెక్స్ట్గా ఏమి ఇచ్చింది? నెక్స్ట్ ప్రాబ్లంలో 2, -2 అంట, -2, 2 అంట, 3, -1 అంట. సో మీరు చెప్పండి ఎట్లా చేస్తారు? సి దిస్ ఈజ్ పారాబోలా ఈక్వేషన్ కదా. -2, 2 3, -1 passes through x square by a square plus y square by b square is equals to 1. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ పాయింట్స్ అనేటివి ఎలిప్స్ మీద ఉన్నాయా లేదా? -2, 2 ఒకటి, 3, -1 ఒకటి. అంటే దాని అర్థమైంది దిస్ 2 పాయింట్స్ సాటిస్ఫై ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సో సాటిస్ఫై ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటే అందులో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, LHS ఇది ఈక్వల్స్ టు RHS వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ -2, 2 సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ బై బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. 4 బై ఏ స్క్వేర్ ప్లస్ 4 బై బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. ఎల్సిఎం తీయండి. 4b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. లాస్ట్కి మనకి ఏమొస్తుంది అంటే 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ 3, -1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. సో 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. సో కనిపిస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? 9 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 1. ఎల్సిఎం తీస్తే మనకి ఏమొస్తుంది? 9b స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ 9b స్క్వేర్ ప్లస్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. 9b స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. 9b స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. అర్థమైందా? సో క్లియర్గా అర్థమైందా? సో నాకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని నేను సాల్వ్ చేయాలి. సో ఎట్లా సాల్వ్ చేస్తాను చెప్పండి? చూడండి ఎట్లా సాల్వ్ చేస్తానో.
we have two equations. 4a square plus 4b square is equals to a square b square. A square plus 9b square is equals to a square b square. సో నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా, మైనస్ మైనస్ ప్లస్ ఉంటే మైనస్. 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే 3a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ మైనస్ 9b స్క్వేర్ అంటే మైనస్ 5b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ప్లస్ a స్క్వేర్ మైనస్ ప్లస్ a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ b స్క్వేర్ క్యాన్సిల్. అంటే 3a స్క్వేర్ ఈ మైనస్ 5b స్క్వేర్ అటు పంపిస్తే 5 ప్లస్ 5b స్క్వేర్ కనపడుతుందా. a స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 5/3b స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు ఏ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 5/3b స్క్వేర్. ఇంకేమైనా ఇచ్చిండా మనకి, సో ఏమీ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 5/3b స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 5/3b స్క్వేర్. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఎల్సిఎం తీస్తే 5b స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ బై 3/5/3b స్క్వేర్. 3 క్యాన్సిల్ అయిపోతుంది. 5b స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి, 2b స్క్వేర్ బై 5b స్క్వేర్. సో b స్క్వేర్ క్యాన్సిల్. ఈ స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు 2/5. సో నాకు ఈ స్క్వేర్ వాల్యూ వచ్చింది. మళ్ళీ నాకు ఈ స్క్వేర్ తోటి ఏం చేసుకుంటాను నేను. సో ఇందాక మనం ఎక్కడ వరకు సాల్వ్ చేసినామో, మనము ఈ స్క్వేర్ వాల్యూ 2/5 వరకు సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన ఏ స్క్వేర్ వాల్యూని చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్లో ఏదైనా ఈక్వేషన్లో పెట్టుకుందాం. నేను సెకండ్ ఈక్వేషన్లో పెట్టుకుంటాను. సెకండ్ ఈక్వేషన్ ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్లో నేను 5/3b స్క్వేర్ పెడితే 5/3b స్క్వేర్ ప్లస్ 9b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్లో 5/3b స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. తర్వాత మీరు చూసుకున్నట్టయితే 2 టర్మ్స్లో బీ స్క్వేర్ అనేది ఉందా, కామన్ తీయండి. బీ స్క్వేర్ తీసి ఏమొస్తుంది, 5/3 ప్లస్ 9 ఇది ఈక్వల్స్ టు 5/3 ఇంటూ బీ స్క్వేర్ అంటే b⁴. ఇప్పుడు ఎల్సిఎం తీయండి. 3 × 9 27. 5 + 27/3 ఈ బీ స్క్వేర్ అటు పంపించిన అప్పుడు డివిజన్ అవుతుంది. 5/3 ఇంటూ b⁴/b స్క్వేర్. బీ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ ఓన్లీ బీ స్క్వేర్ మిగులుతుంది. సో 32/3 ఈజ్ ఈక్వల్స్ టు 5b స్క్వేర్/3. 3 క్యాన్సిల్ అయితే 32 ఈజ్ ఈక్వల్స్ టు 5b స్క్వేర్. తర్వాత ఈ 5ని పంపిస్తే ఏమవుతుంది, ఈ 5ని పంపిస్తే బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 32/5. సో ఐ గాట్ ద వాల్యూ ఆఫ్ బీ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. ఎట్లా, there is relationship between a square and b square. So a square is nothing but 5/3b square. అంటే a square is equals to 5/3 into b square ఎంత 32/5. 5 cancel 32/3. So a square value ఎంత 32/3. So now I got the values of a square and b square. నేను ఏం చేయాలి ఇప్పుడు, సింపుల్గా మన ఎలిప్స్ ఈక్వేషన్లో పెట్టుకోవాలి. ఎలిప్స్ ఈక్వేషన్ ఏంది, x²/a² ప్లస్ y²/b² ఇది ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు నేను ఇందులో పెట్టుకుంటే ఏమొస్తుంది, x²/a² అంటే ఎంత 32/3 ప్లస్ y²/b² అంటే ఎంత 32/5 ఇది ఈక్వల్స్ టు 1. ఈ 3 అటు పంపించండి, 5 అటు పంపించండి. 3x²/32 ప్లస్ 5y²/32 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ -2,2 అండ్ 3,-1. సో క్లియర్గా అర్థమైందా. సో మనము ఇందులో ఒక లాస్ట్ క్వశ్చన్ చేస్తున్నాం. అదేంటంటే మనకి సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోమన్నాడు. ఓజో యాక్సిస్ ఈస్ కోఆర్డినేట్ యాక్సిస్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 4 అంట, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 4√2 అంట. ఓకే, మనకి ఏమి ఇచ్చిండు, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత ఇచ్చిండు 4. సో వాట్ ఈస్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫర్ దిస్ ఎలిప్స్, 2b²/a. సో మనకు 2b²/a వాల్యూ ఎంత ఇచ్చిండు 4, రైట్. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఎంత ఇచ్చిండు 4√2. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. s ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంది, ae + ae విచ్ ఈస్ నథింగ్ బట్ 2ae. సో 2ae ఇది ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు మనకి 4√2. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోవాలి. ఎట్లనో చూద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని యూజ్ చేద్దాం. ఎట్లా యూజ్ చేస్తాం చెప్పండి, 2b²/a ఇది ఈక్వల్స్ టు 4 కదా. ఈ ఏనని పంపిస్తున్నాం, అప్పుడు ఏమవుతుంది 2b² ఇది ఈక్వల్స్ టు 4a.
తర్వాత ఈ 2ని కిందికి పంపిస్తే ఏమవుతుంది డివిజన్ 4a/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 1s are 2 2s are. సో బీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 2a. వెయిట్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి 2 × a × e ఈజ్ ఈక్వల్స్ టు 4√2. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 2a నాట్ పంపించేస్తున్నా అప్పుడు ఏమవుతుంది ఈ వాల్యూ వస్తుంది నాకు 4√2/2a 2 1s are 2 2s are. సో వాట్ ఈస్ ద ఈ వాల్యూ 2√2/a కరెక్టా? ఎస్. సో నాకు బీ స్క్వేర్ వాల్యూ వచ్చింది ఈ వాల్యూ వచ్చింది. సో నేను ఎసెంట్రిసిటీ ఫార్ములా యూజ్ చేస్తున్నాను చూడండి ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్/a స్క్వేర్ ఫర్ దిస్ ఎలిప్స్. సో ఈ స్క్వేర్ అంటే ఎంత ఉంది చెప్పండి మనకి ఈ వాల్యూ ఎంత వచ్చింది 2√2/a. ఓకే సో 2√2/a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ వాల్యూ ఎంత 2a/a స్క్వేర్. సో 2√2 అంటే ఏమొస్తుంది 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ √2 స్క్వేర్ అంటే 2/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2a/a స్క్వేర్. యూ కెన్ క్యాన్సిల్ a స్క్వేర్ 8 ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 2a. ఇది పంపించండి a స్క్వేర్ మైనస్ 2a మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది వచ్చిందా లేదా? ఇప్పుడు ఇది ఏంది చెప్పండి ఇట్ ఈస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఏ. హౌ డూ యూ సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పండి ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి. సో a స్క్వేర్ మైనస్ 2a మైనస్ 8 ఫ్యాక్టర్స్ ఏం తీసుకుంటున్నాం చూడండి. సో చాలామందికి ఫ్యాక్టరైజేషన్ రాదు, వాళ్ళ కోసం ఎవరికైతే రాదు సింపుల్గా ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయండి ఎంత వచ్చింది -8a స్క్వేర్. సో మీరు -8a స్క్వేర్కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఆ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉండాలంటే మల్టిప్లై చేస్తే మనకి ఇది రావాలి, యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసినా ఇది రావాలి. సో నేను ఎట్లాంటి టర్మ్స్ తీసుకుంటున్నాను చూడండి -4a + 2a. చూడండి మల్టిప్లై అయ్యండి 4 × 2 8 a × a స్క్వేర్ -8a స్క్వేర్ వచ్చిందా లేదా? సరే యాడ్ చేద్దాం -4a + 2a -2a అట్లా తీసుకోవాలి ఫ్యాక్టర్స్. a స్క్వేర్ -4a + 2a -8 ఈజ్ ఈక్వల్స్ టు 0. కామన్ ఏంటి a × a -4 + 2 × a -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. a -4 ఈజ్ ఈక్వల్స్ టు 0, a + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, a ఈజ్ ఈక్వల్స్ టు 4, a ఈజ్ ఈక్వల్స్ టు -2. సో మనకి 2 వాల్యూస్ వచ్చినాయి. 2 వాల్యూస్కి మనకి 2 b వాల్యూస్ ఉంటాయి చూడండి. ఇప్పుడు b స్క్వేర్ ఎంత చెప్పండి 2 × ఫర్ ఎగ్జాంపుల్ 4 పెట్టుకుందాం. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × 4 8. ఫర్ ఎగ్జాంపుల్ aని -2 పెట్టుకుందాం. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × -2, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4. సో దిస్ వాల్యూ ఈజ్ నాట్ పాసిబుల్, మైనస్ ఉండొద్దు. సో b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 తీసుకుందాం. సో a స్క్వేర్ ఎంత 16. సో సబ్స్టిట్యూట్ చేయండి x² స్క్వేర్ ప్లస్ y² b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. సో చెప్పండి x² స్క్వేర్ అంటే ఏంది చెప్పండి a4 కాబట్టి a స్క్వేర్ అంటే 16 ప్లస్ y² b స్క్వేర్ ఎంత మనకి 8 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ whose length of latus rectum is 4 and distance between the foci is 4√2. సో చిన్న సమ్స్ కానీ మనకి ఎగ్జామ్లో మోస్ట్లీ వచ్చేవి ఇవే. సో చాలా జాగ్రత్తగా వినండి. నేను అందుకే సపరేట్గా రాసుకుంటూ చెప్పా ఫస్ట్ టైం. నార్మల్గా నేను ఆల్రెడీ బోర్డు మీద రాసేసి చెప్తా, కానీ ఏంటంటే మీకు కొంచెం అర్థం కావాలి స్టెప్స్ ఫ్లో ఎట్లుందని చెప్పేసి చెప్పిన. సో క్లియర్గా అర్థమైంది కదా. సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.